నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేవులపల్లి వారి గోశాలలో ఒకే కాన్పులో కవల కపిల గిత్తలు సాధారణంగా ఆవుకు గాని గేదెకు గాని ఒక దూడ జన్మించడం సహజం కానీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెం గ్రామంలోని దేవులపల్లి వారి గోశాలలో ఒంగోలు జాతికి చెందిన ఒకే ఆవు ఒకే ఈతలో కపిల కవల గిత్తలకు జన్మనివ్వటంతో దేవులపల్లి వారి ఇంట సందడి మొదలైంది. దేవులపల్లి వారి ఇంట తరతరాలుగా గోవులను సంరక్షిస్తూ గోశాలను పరమ పవిత్రంగా తీర్చిదిద్దుతూ వచ్చారు. దీనిలో భాగంగానే తిమ్మరాజుపాళెం శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు దేవులపల్లి రామమూర్తి శాస్త్రి, దేవులపల్లి గోపాలకృష్ణ శాస్త్రి, దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రిల నుండి పునికి పుచ్చుకున్న గోశాలను దేవులపల్లి కుటుంబ సభ్యులైన దేవులపల్లి వెంకట్రాం, దేవులపల్లి వేణుగోపాల్, దేవులపల్లి రవిశంకర్, దేవులపల్లి సుధాకర్లు సంరక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థాన ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ కుటుంబ సభ్యుల గోశాల నందు ఒంగోలు జాతికి చెందిన ఆవుకు 2 కపిల గిత్తలు జన్మించడంతో వారి ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కపిల గిత్తలను చూసేందుకు చూపరులు ఆసక్తిగా తరలి వస్తున్నారు. ఈ కపిల కవల గిత్తలను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తారని, ఆ భాగ్యం తమ ఇంట కలగటంతో తామంతా ధన్యులమయ్యామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనపట్లేదు ఎంతసేపు చూసి ఏమి లేదు మైలాగా వచ్చేసింది. మనకి తెలియదు తలకాయ ముందుకుంది. మేము కాళ్ళు ఇలాగ వచ్చింది కదా, ఆ కాళ్ళు రివర్స్ లో ఉన్నాయి కదా, తలకిందులుగా ఉంది అనుకున్నాం. మన గుళ్ళ అలా వచ్చే లాగేసాను, నేను మా చేతితో లాగేసాను, పట్టుకోమని లాగేసాను గుడి దగ్గర. దూడ రోజులు వచ్చి పుట్టింది. పెదకండి వదిలే అవే తాగుతున్నాండి. గ్లాసులో పోసి పట్టేస్తున్నాను 2 దూడంతా హ్యాపచ్చమండ నా దగ్గర సరుకు అయిపోయింది. పొద్దుండి అలా వదిలేసామేమో తీకేసి అయితే గుర్తు చేసింది. మీకు ఉన్నది ముందు అసలు నేను చేశాను. అయితే తప్పకుండా మీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది. తెల్లారకుండా వెంటనే ఫోన్ అమ్మని కొట్టేది కదా, నాకు కంగారు వచ్చేసి ఈ టైంలో కొట్టేది పాప అని చెప్పి నువ్వు ట్రై చేయవే. కూర్చొని నడవడిపోతుంది. బాగాలేండి వదలాడేసాక కూర్చున్నారు దారి కాదండి ఇది యువతలదేమో వెనకాల పడుతుంది. వడ్లు పెద్దవా అసలు 20 రోజులు డిలే అయిపోయింది. పేరెందుకు మళ్ళా చెప్పరా? ఓకేనా? నా పేరు సుధాకర్. ఈరోజు మా గోశాలలో కపిల గిత్తలు పుట్టడం అనేది చాలా ఆశ్చర్యం. కవలలు పుట్టడం చాలా ఆశ్చర్యం గురయ్యాం. చాలా ఆనందంగా కూడా ఉంది. ఇది ఫస్ట్ టైము మేము చూడడం. మేము పుట్టాక ఇలాగా మా గోశాలలో ఎప్పుడూ జరగలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది అంతా కూడా మా నాన్నగారు ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ ఇవి గోశాల అభివృద్ధి చేశారు. అలాగా కొనసాగిద్దామని ప్రయత్నంలో మేము ఇలా చేయడం, అవి అలా పుట్టడం కూడా ఆయన ఆశీర్వదించినట్టు మేము భావిస్తాం. అది చెప్పడం మళ్ళీ కట్ అయిందా? ఇలా జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఇంటి అంతా పండగ వాతావరణం నెలకొంది.